2, 3 నెంబర్స్ వస్తున్నాయి కదా, ఒకసారి మొత్తాన్ని ఒకసారి ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ ఆల్రెడీ బార్న్. సద్గురు సాయిబాబా లాంటి అవధూతలు, మహాయోగులు, సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి అవధూతలు, జిల్లెళ్ళమూడి అమ్మ లాంటి ధ్యాన తత్పరులు ఎంతోమంది మన హిందూ దేశంలోనే జన్మించారు. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు. ఆ 6 కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. ఉదయం పూట మనతో మాట్లాడేటువంటి వాడు, మన సమస్యలన్నీ తీర్చేటువంటి వాడు, అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞాన ప్రసూనాలు పంచేటువంటి వాడు ఒక్క ఈ అవధూత సాక్షాత్ షిరిడి సాయిబాబా అవతారం. ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ ఆయన దర్శించి ధరించండి. సద్గురు సాయిబాబా ఆయన షిరిడీలో జీవించి ఉన్నప్పుడే ఆయన సేవలో నిమగ్నం అయిపోయినటువంటి వాడు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి సాయిబాబా యొక్క నిజస్వరూపం మొత్తం కూడా బాగా తెలుసు. సాయిబాబా గారి గురించి మీకు ఎటువంటి అనుమానాలున్నా కానీ, డౌట్లున్నా కానీ శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అడిగినట్లయితే తప్పనిసరిగా మీకు వివరిస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కొంతమంది షిరిడి సాయిబాబా విషయంలో కొంతమంది అజ్ఞానులు తెలియక ఆయన గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మన ఛానల్లో చాలామంది ఫోన్ చేశారనమాట. ఆయన గురించి నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు, ఒక రంగా ఉగ్రవాది సమస్య చెందినటువంటి వాడు అన్నట్టు చెప్పారు దుర్మార్గులు కొంతమంది. అసలు విషయం వాళ్ళకి తెలియదన్నమాట. సాయిబాబా సాక్షాత్ శివావతారం. సాయిబాబా అవతారమే ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు. అందరూ ఒకసారి బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి క్షేత్రాన్ని, శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉన్నటువంటి సాయిబాబా అవతారమే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. ఈయన చెప్పినటువంటి నగ్న సత్యాలు ఇంగ్లీషు, తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో కూడా ప్రింట్ అయ్యాయి. రాత్రిపూట మానవాతీతమైనటువంటి శక్తి ఈయనకు కనపడుతుంది అన్నమాట. 95 సంవత్సరాల వృద్ధుడు ఆయన. తెల్లవారిన తర్వాత రాత్రి నాకు ఈ విధంగా కల వచ్చిందని చెప్తుంటే రాసుకుంటూ ఉంటారు. అవి మొత్తం 125 మహాగ్రంథాలు అయ్యాయి. వాటిల్లో షిరిడి సాయిబాబా గారి యొక్క ఆయన జీవించి ఉండంగా ఆయన పాద సేవ చేసినటువంటి వాడు ఈ మహానుభావుడు. మన వినుకొండలో కూడా కనీసం ఒక 200 మంది భక్తులు ఉన్నారు. ప్రతి నెల కూడా వెళ్ళి వస్తుంటారు. నేను కూడా వెళ్ళి వచ్చాను అన్నమాట. ఆయన గురించి నేను అడిగితే బాబాని గురించి అనేక మంది అనేక రకాలు చెప్తున్నారంటే ఆయన చెప్పినటువంటి విషయాలు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది నాకు ఫోన్ చేసి చాలా మంది ఫోన్ చేశారు. మరి మన రాష్ట్రం వాళ్ళు అర్థం కావట్లా, వేరే రాష్ట్రం వాళ్ళు అర్థం కావట్లా. షిరిడి సాయిబాబాని గురించి నువ్వు చాలా గొప్పగా దేవుడు అవధూత అని చెప్తున్నావు, అదంతా కూడా అబద్ధమే, తెలుసుకొని మాట్లాడు అన్నారు. అటువంటి దుర్మార్గులు నేను చెప్పేది ఒకటే, సాయిబాబా అంటే కేవలం సాక్షాత్ శివావతారం, డౌటే లేడు. ఆయన గురించి నేను చెప్పారు చూడండి ఒకసారి. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తాతగారు ఉన్నారు, హిమాలయ యోగి. వాళ్ళకి పిల్లలు పుట్టగానే, అంటే వాళ్ళ దంపతులకి పిల్లలు పుట్టగానే మరణించడం మొదలుపెట్టారు. పాపం తల్లి గర్భం నుండి ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో వెంటనే పిల్లలందరూ కూడా తల్లి కడుపు నుంచి భూమి మీద పట్టడం చాలు మరణించడం మొదలు పెట్టారనమాట. ఏం అర్థం కావట్లేదు. 9 మంది పిల్లలు పాపం పుట్టడం, వెంటనే చనిపోవడం జరుగుతూ ఉంది. శ్రీకాళహస్తిలో ఒక అవధూత సాక్షాత్ ఆయనే షిరిడి సాయిబాబా అవతారం వచ్చారనమాట. జటాజూటాలు మొత్తం ఉన్నాయి. జటాలజూటాలతో ఉన్నటువంటి ఆ అవధూత ఈ దంపతులకు చెప్పాడు, మీకు ఇంకా పుట్టబోయేటువంటి వాడు ఒక మగవాడు పుడతాడు. ఆ శిశువుని మీరు వెంటనే ఏం చేయాలి అంటే, ఒక అవధూత వస్తాడు, ఆయన్ని దత్తివ్వండి,
చూడండి, చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. దత్తిచ్చినట్లయితే ఇంకా ఆ తరువాత మీకు పిల్లలు నిలబడతారు అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఎవరికి దత్తి ఇవ్వాలి అని చూస్తున్నారు. చూడండి, శిశువు పుట్టిన 15 రోజులకి ఒక అతను వచ్చాడు. జటాజూటాలు ఉన్నాయి. సాక్షాత్ షిరిడి సాయిబాబా యొక్క అవతారం అన్నమాట. అదే ఫేసు, అదే కళ్ళు, అవే ముక్కు, ఆయనలాగా ఉన్నాడు. వచ్చారు భిక్షాందేహి అన్నది జోలి పట్టుకొని. అమ్మా నేను వచ్చి భిక్ష వేయబోయారు వాళ్ళు తెలియక. వేయబోతే చెప్పాడనమాట, అమ్మా నేను వచ్చింది శిశువు కోసం, శిశు భిక్ష కోసం అన్నాడు. అప్పుడు ఆ అవధూత చెప్పినటువంటిది గుర్తొచ్చింది వాళ్ళకి. విచిత్రమైనటువంటి విషయం. వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. వెంటనే ఇచ్చారు. పుట్టినటువంటి పిల్లవాడిని జోల్లో వేసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? హిమాలయ పర్వతాలకు పోయాడు. అక్కడ యోగ విద్యలు అన్నీ కూడా నేర్పారు. ఆయన నేర్పిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఏం చేశాడంటే, వరే నీకెవరు ఇంతవరకు మీ అమ్మా నాన్న వాళ్ళు పేరు పెట్టలే, ఇప్పటి నుంచి నీవెవరు అంటే హిమాలయ తాత, అంతే. నీవు ఇప్పటి నుంచి హిమాలయ తాత అనేటువంటి పేరు పెట్టాడు. 80 సంవత్సరాలకి తిరిగి శ్రీకాళహస్తి వచ్చాడు ఆయన. తిరిగి శ్రీకాళహస్తి వచ్చాడండి ఆయన. హిమాలయ తాతగానే ప్రసిద్ధి చెందాడు. చివరికి 108 సంవత్సరాలు జీవించి జీవ సమాధిని పొందాడు. ఆయన ఎవరో తెలుసా? సుబ్రహ్మణ్యం గారి తాతగారు స్వయాన. ఆయన షిరిడి సాయిబాబా దగ్గరుండి పాద సేవ చేసినటువంటి మహానుభావుడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదా. షిరిడి సాయిబాని మీరు ఎవరైనా చూసారా? చూడలే, నేను చూడలే, ఎవరని చూడలే. బాబాను చూసి సేవ చేసినట్టు, పాద సేవ చేసినటువంటి మహానుభావుడు. మరి ఆయన చెప్పింది అబద్ధం అంటే ఎట్లా సరిపోతుంది? ఆయన ఏం చెప్పాడు అంటే ఒక్కసారి వినండి. అన్ని భాషల్లో ప్రింట్ అయ్యాయి. ఒక్క 2 నిమిషాలు చూడండి. Babu says that we address him as Sadguru, but Sadguru did not refer to anyone, not even him, who was the following Sadguru for 30 years as his disciple. 30 సంవత్సరాలు మౌనవ్రతంలో ఉన్నటువంటి వాడు. దా సద్గురూస్ ఆఫ్ సద్గురు. చూడండి, షిరిడి సాయిబాబా అంటే ఎవరు అనుకున్నారు? సద్గురువులకే సద్గురు అవధూత ఆయన. ఎంతో మంది రోగాలు నయం చేసినటువంటి వాడు. అయితే ఈయన జన్మించినటువంటి బ్రాహ్మణులకే, దానిలో డౌటే లేదు. ఆయన బ్రాహ్మణుడు. అయితే చిన్నప్పుడు మరి తల్లిదండ్రులు చనిపోవటం వల్లనో ఎందువల్లనో కానీ ముస్లిమ్స్ దగ్గర పెరిగాడు. జరిగింది అదే. అల్లా మాలిక్ అంటారు చూడండి. ఆ ఒక్క పదాన్ని చూసుకొని వీళ్ళందరూ ఏమవుతున్నారంటే ఆయన ముస్లిం అంటున్నారు. నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. కాదు, అటువంటి అజ్ఞానులకు నేను చెప్తున్నా, కానే కాదు. ఆయన బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. మధ్వా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడు. అది జరిగిందనమాట. రహస్య భక్తి ఉంది ఆయనలో. విభూతి రేఖలు పోస్తాడు, బొట్టు పెట్టుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా చెరిపేస్తాడు అనమాట. విభూతి రేఖలు బొట్టు లేకపోయేసరికి, పైగా పాప ఆయన పెరిగింది మహమ్మదీయుల దగ్గర కాబట్టి అందరూ మహమ్మదీయులే అనుకుంటున్నారు అనమాట. కాదు, మహమ్మదీయుడు కాదు. ఆయన సాక్షాత్ బ్రహ్మవంశీయుడు, బ్రాహ్మణుడి జాతికి పుట్టినటువంటి వాడే. అంతానికి ఇదే ఈ బుక్ నిదర్శనం. నా దగ్గర చూపిస్తే ఆధారం. షిరిడి సాయిబాబా బ్రాహ్మణుడు అంటానికి అది చెప్తున్నట్టు. ఇట్ మే బి నెసరీ here to mention that, though for the sake of the expression and convince it is the written as Guru of Sadguru Shirdi Sai Baba, there is no doubt. Being established in the state of the oneness, did not refer to anyone as his disciples of Guru. ఆయన చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే ఎంతో మంది దైవశక్తి కలిగినటువంటి వాళ్ళతోటి సేవ చేసేటువంటి వాడు. సద్గురు సాయిబాబా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అయితే ఆయన యొక్క మంత్రశక్తిని ఎప్పుడు కూడా ప్రదర్శించాల. అవధూతులు ఎప్పుడు కూడా ప్రదర్శించరు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రదర్శిస్తారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నారు. వైల్ రిఫరింగ్ టు తాతగారు, సద్గురు రిఫర్డ్ టు హిమ్ యాజ్ ద స్వామి ఇన్ ఫోటో, ఇంక్లూడింగ్ ద ఫోటో ఆఫ్ సద్గురు తాతగారు.
ఆయన హిమాలయ యోగిగానే చివరికి జీవ సమాధిని పొందినటువంటి వాడు. నేను చెప్తున్నారు, ద వన్ హూ ఈజ్ యాజ్ ద నైదర్ యాజ్ గురు ఇట్ డిసిప్లైన్ ఇస్ ద సద్గురు అకార్డింగ్ టు సద్గురు. తాతగారు సేస్ దట్. తాతగారు అంటే ఎవరు? ఇక్కడ తల్లిదండ్రులు పేరు పెట్టలేదండి. చూడండి ఎంత చిత్ర విచిత్రమో. పుట్టినటువంటి పిల్లల్ని వెంటనే ఆ అవధూతకి దానం ఇచ్చారనమాట. శిశువునే దానం ఎవరైనా ఇస్తారా చెప్పండి? పుట్టిన పిల్లల్ని ఎవరైనా దానం ఇస్తారా ఒక సన్యాసికి? ఆయనే షిరిడి సాయిబాబా రూపంలో వచ్చే సేమ్ బాబా లాగానే ఉన్నాడు అనమాట ఆ అవధూత. తాతగారు వర్ narrated in the presence of the chapter. It insignificant that Tatagaru had the darshan of Shirdi Sai Baba. చూడండి ఏం చెప్పారు ఇక్కడ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తాతగారు had the darshan of Shirdi Sai Baba during 1916 and observed that Baba was the Madhva Brahmin. గుర్తుపెట్టుకోండి, బాబా వాజ్ ద మధ్వా బ్రాహ్మిన్. బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటిది ఉంది. బ్రాహ్మణులలో ఉన్నటువంటి తెగలు ఎక్కడ ఏ కులంలో కూడా లేవన్నమాట. వైదికులు నియోగులు ఈ విధంగా అనేకమైనటువంటి ఉన్నాయి బ్రాహ్మణులలో. వాళ్ళల్లో మధ్వా బ్రాహ్మణ జాతి అనేటువంటిది ఉందన్నమాట. మధ్వా బ్రాహ్మణ జాతి. ఆ మధ్వా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడే ఈ సద్గురు సాయిబాబా. అవధూత అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే ఆయన చెప్తున్నాడు, తాతగారు వర్ narrated in the preface of chapter. It insignificant that తాతగారు had the darshan of Shirdi Sai Baba during 1916 and observed that Baba was Madhva Brahmin. కాబట్టి షిరిడి సాయిబాబా బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడే, మధ్వా బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడు అని క్లియర్గా ఉందన్నమాట ఈ బుక్లో. మన ఛానల్ని ఈరోజు మన భారతీయులే కాకుండా హిందూ దేశస్తులే కాకుండా అమెరికా, లాటిన్, జపాన్ వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు అన్నారు. అక్కడి నుంచి కూడా లైక్స్ వస్తున్నాయి. వాళ్ళే అడగలే నన్ను షిరిడి సాయిబాబా బ్రాహ్మణుడు అని చెప్తే, వాళ్ళే నన్ను అడగలే. చూడండి, అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనాన్ని మన వాళ్ళు గమనించలే, విదేశీయులు గమనించారు. అది మన దురదృష్టం, వాళ్ళ అదృష్టం. ఈరోజు అరుణాచలం రమణ ఆశ్రమానికి పోతే విదేశీయులు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఆడవాళ్ళు తపస్సు చేస్తున్నాడు అనమాట. రమణ మహర్షి ఒకటే చెప్పింది, సుమ్మా హీరో అని అడిగాడు అంతే. ఆయన ఎవరు ఏది అడిగినా కానీ సుమ్మా హీరో అంటే నోరు మూసుకొని కూర్చో అని తమిళంలో అనమాట. వాళ్ళేమనుకున్నారు, అదే మహామంత్రం అనుకున్నారు. కానీ షిరిడి సాయిబాబా, జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, హిమాలయ తాత గారు, అంటే రమణ మహర్షి, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇటువంటి అవధూతలందరూ కూడా వాళ్ళ నోటి నుండి ఏదైతే వస్తే అదే మహామంత్రం. ఆయన్ని అందరూ అడిగారు ఆధ్యాత్మిక విషయాలు, దేవుడు ఉన్నాడా లేడని. అదంతా నీకెందుకయ్యా, పుట్టావు కదా, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను కష్టపడి సంపాదించు, వాళ్ళని చదివించు, దేశానికి ఉపయోగించే శక్తులుగా తయారై, ఇంతవరకే నీకు దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం చూసేవాళ్ళు వేరే ఉన్నారనమాట. ఆ చర్చ చేసేటువంటి వాళ్ళు నీ మనశ్శాంతి కోసం, నీ కోరికల కోసం దేవాలయానికి పోయి హోమాలు చేయించి, జపాలు హోమాలు చేయించు, టెంకాయలు కొట్టు, అంతవరకే నీకు అధికారం. ఇది నీలో ఉన్న దైవశక్తి తెలుసుకునేంత వరకు అవన్నీ చేయాల్సిందే. నీలో ఉన్న దైవశక్తి తెలిసిన తర్వాత ఇంకెన్ని అవసరం లే. ఇంకేంటి, నీవే దేవుడు అయిపోయావు. కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాలు, అంటే అల్లా మాలిక్ ఏక్ హై అనే ఒక్క పదాన్ని పట్టుకొని కొంతమంది మత ఛాందస్సులు ఏమంటున్నారంటే షిరిడి సాయిబాబా ముస్లిం అంటున్నారు. కానే కాదు, ఆయన మధ్వా బ్రాహ్మణ చెందినటువంటి వాడు. దానికి నిదర్శనం హిమాలయ తాత గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఇదిగో చూడండి, ఇదే ఆధారం. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. తాతగారు వారు narrated in the previous discipline. It is significant that Tatagaru had the darshan of the Shirdi Sai Baba during 1916 and observed that Baba was, చూడండి ఇక్కడ ఈ పదం,
మధ్వా బ్రాహ్మిన్. అది ఇప్పుడు అర్థమైంది కదా. మరి షిరిడి సాయిబాబా అని ఆయన ఎప్పుడో చెప్పారు పాపం, జీవ సమాధి అయినప్పుడే, మరణించి జీవించినటువంటి వాడు ఆయన. డాక్టర్లు చెప్పారు బాబా మరణించారు అని చెప్పారు, తర్వాత లేచి కూర్చున్నాడు అనమాట. మరణించి జీవించినటువంటి వాళ్ళు షిరిడి సాయిబాబా, జిల్లెల 3 అమ్మవారు, ఇటువంటి మహానుభావులు ఎంతో ఉన్నారు మన దేశంలో. రమణ మహర్షి, ఇట్లాంటి వాళ్ళు మన హిందూ దేశంలో పుట్టడం అనేటువంటిది మన యొక్క అదృష్టం. అది దయచేసి షిరిడి సాయిబాబా విషయంలో ఎవరు కూడా అవాకులు చవాకులు వాగొద్దు. ఆయన సాక్షాత్ దత్తాత్రేయ అంశ. చూడండి, దత్తాత్రేయ అంశ షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా అంశ ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఒకసారి ఈయన దగ్గరికి వెళ్ళండి. ముందు నేను చెప్పడం కాదు, ఈయన దగ్గరికి వెళ్తే మీ డౌట్లు మొత్తం తీరుస్తాడు, అసలు సాయిబాబా అంటే ఎవరు అనేటువంటిది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ముందుకు రండి సార్, దయచేసి షిరిడి సాయిబాబా ఎంతో మహత్తు కలిగినటువంటి అవధూత. ఆయన విషయంలో ఎవరూ కూడా అవాకులు చవాకులు వాగొద్దు. ఆ విధంగా చేయని ఆయనేమనుకోడు, మీకే ప్రమాదం. అది కూడా ఉంది. నువ్వేంటంటే ఆయన చూడలేదు, ఎవరో రాసినటువంటి పుస్తకాలను పట్టుకొని ఏది పడితే వాగుతున్నారు అన్నమాట కొంతమంది. కాబట్టి అందరూ కూడా షిరిడి సాయిబాబాను స్మరిస్తే చాలు. నువ్వు షిరిడి పోవాల్సిన పనిలే. షిరిడి సాయిబాబాని నిజమైనటువంటి భక్తితో సేవించినట్లయితే ఆయన నీ ఇంటి తలుపు పగలగొట్టుకొని మీకు ప్రత్యక్షం అవుతాడు, దాంట్లో డౌటే లేదు. అలాగే ఈమె జిల్లెల 3 అమ్మవారు. చూడండి, జిల్లెల 3 అమ్మవారు ఆది పరాశక్తి. సాక్షాం సువర్ణవర్ణంతో వెలుగొందుతూ ఉంటుంది అన్నమాట. 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టింది. చూడండి, 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనం, ఒకే పంక్తి 1,00,000 మంది. జిల్లెల నుంచి బాపట్ల వరకు ఒకే పందిరి. ఈమె అంతే, దైవశక్తులు ఉన్నాయి, అవసరమైనప్పుడు చూపించింది. కుష్ఠవ్యాధి గ్రస్తుడి కుష్ఠవ్యాధి మొత్తాన్ని తన మీద తెచ్చుకుంది అనమాట. ప్రత్యక్షంగా చూసా నేను అది. ఆమె విషయంలో ఆ ఒక్కటే ఆమె శక్తిని చూపించింది అనమాట. అసలు 1,00,000 మందికి భోజనాలు అనేటువంటి. చూడండి, ఈ రోజు కూడా జిల్లెలలో కొన్ని లక్షల మంది పిల్లలకి ఉచితంగా భోజనం, ₹1 కూడా ఖర్చు చేయాలి అవసరం లే. లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ అనమాట. మొత్తం దేశ విదేశాల్లో కలెక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సంస్కృత అధ్యాపకులుగా, తెలుగు లెక్చరర్లుగా స్థిరపడ్డారనమాట. ఒకనొకప్పుడు చిన్న పూరిల్లు ఈమె జిల్లెల 3 అమ్మవారిది. అటువంటి పూరిల్లే ఆ పూరింటికి అందరిల్లు అనేటువంటి పేరు పెట్టింది. మీరు మీ ఇంటికి అందరిల్లు అని పేరు పెడతారా చెప్పండి? బాబా నిలయమనో, లేకపోతే దత్త నిలయమనో, రామ నిలయమనో, కృష్ణా నిలయమనో పెడతాం ఇష్టదైవాల పేర్లు. నా ఇల్లే అందరిల్లు అని ఎవరు పెట్టారనమాట. కులమత విచక్షణలు లేకుండా ఈ అందరమ్మ అందరిల్లు. అందరూ ఒక్కసారి జిల్లెల 3 వెళ్ళి మీరేం చేయాల్సిన పనిలా, అక్కడ ఒక 2 ముద్దలు అన్నం తినరండి చాలు, మీకున్నట్టు మానసిక శారీరక రోగాలు మొత్తం పోతాయి. అలాగే షిరిడి వెళ్ళండి ముందు తప్పనిసరిగా. బాబా సమాధిని చూసి రండి ఒక్కసారైన జీవితంలో. బాబా గారి సమాధిని చూసొచ్చిన తర్వాత నువ్వు ఆయన్ని స్మరిస్తే చాలు. చెప్పాం కదా, నువ్వు ఆయన దగ్గరికి పోవాల్సిన పనిలే. నీ ఇంటి తలుపు పగలగొట్టే నీకు ప్రత్యక్షం అవుతాడు, నీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు చెప్పే నన్ను చాలా మంది మనవాళ్ళే అడిగారు అనమాట. ఏంటి సార్ మీరు తెలిసైనా మాట్లాడండి, తెలియకైనా మాట్లాడండి, ఆయన మహమ్మదీయుడు ఒక ఉగ్రవాది అన్నట్లు చెప్పారనమాట తల్లిదండ్రులు. ఇదంతా కూడా ఆయన తల్లిదండ్రులు పక్కా బ్రాహ్మణులు, మధ్వా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాళ్ళు. పెరిగింది మాత్రం మహమ్మదీయుల దగ్గరే. కానీ ఆయన ఏమన్నాడు? అల్లా మాలిక్ అన్నాడు. చూడండి, అల్లా మాలిక్ అంటే ఏంటంటే, అల్లా అనే పదానికి అర్థం ఆత్మ అని. చూడండి, అల్లా అంటే ఆత్మ, ఆత్మతత్వం అంటే మొత్తం కూడా ఆత్మతత్వమే అనేటువంటి దాని అర్థం అన్నమాట. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని ఆయన్ని ఇష్టం వచ్చినట్లు పాపం కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు కూడా బాబాను దర్శించి మనస్ఫూర్తిగా ఆర్తితోటి
ఆయన్ని పాదసేవ చేసినట్లయితే మీ యొక్క మానసిక శారీరక ఆర్థిక రోగాలు అనేటువంటివి మటుమాయమవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.